అత్తయ్య, ఏంటి? మీ అబ్బాయి గోల్డ్ నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చాడు. ఎంత తగలేసావేంటి? ఎప్పుడు వారి జేబులు ఖాళీ చేయించడం నీ పని. ఏమొచ్చిందేంటో ఇప్పుడు. మమ్మీ, కూర్చోదా దా. మీ అల్లుడి గారు పెళ్లి రోజు గిఫ్ట్ ఇచ్చారు మమ్మీ నాకు. బాగుందమ్మా. అయినా అల్లుడు గారు ఇస్తానన్నప్పుడు ఏ హారము వడ్డాను అడగలు గాని ఇంత చిన్న గిఫ్ట్ తీసుకుంటారా? ఎలా బతుకుతావో ఏంటేమి తెలీదు, పిచ్చిది. ఇంత తేడానా? ఎంకి పెళ్ళి సుబ్బి సావుకొచ్చిందంట. బట్టల షాపులలో ఆఫర్లు పెడితే భర్తల జేబులు ఖాళీ అయినట్టు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనుందంట. బీరువాలో ఎన్ని చీరలున్నా ఫంక్షన్ వచ్చినప్పుడు కట్టుకోవడానికి ఏమీ ఉండవు అనమాట. ఇల్లాలగానే పండగ కాదు. యూట్యూబ్ ఛానల్ పెట్టగానే మానిటైజేషన్ అయిపోదు. ఇంత బిర్యానీలోకి 2 ముక్కలు సరిపోతాయి, ఇంకో ముక్క వేయచ్చు కదా. ఓకే, అయితే బిర్యానీ తీసేస్తాను. ఓకే, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఓకే, మీ ఏజ్ ఎంతండి? అదేం డాక్టర్ గారు, మీరు ఏజ్ అడుగుతారు? ఆడవాళ్ళని ఏజ్ను మగవాళ్ళని జీతం అడగకూడదు కదా. అంటే మీ ఏజ్ని బట్టి నేను మీకు మెడిసిన్ ఇవ్వాలి కదా, అందుకని మీ ఏజ్ కంపల్సరీ చెప్పాలన్నమాట. సరే చెప్తాను. 30+ అండి. ఓకే, 30+. ఓకే, ఇదిగో మెడిసిన్స్ రాశాను మీకు. ఈ మెడిసిన్స్ వేసుకోండి. ఒక నిమిషం అండి. ఈ మెడిసిన్స్ 50 లోపు వాళ్ళు మాత్రమే వేసుకోవాలన్నమాట, లేకపోతే కాంప్లికేషన్స్ వస్తాయి. ఓకేనా? అనవసరంగా ఏజ్ తగ్గించి చెప్పాగా, అందుకే డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర అబద్ధం చెప్పకూడదు. ఏందక్క కళ్ళకు గంతలు కట్టుకున్నావు? ఎందుకు? ఏమైంది? వినాయక చవితి రోజు చంద్రుని చూడకూడదు కదా. మా వారి పేరులోనేమో చంద్రుడు ఉన్నాడు, అందుకని ఇలా ఏర్పాటు చేసుకున్నాను అనమాట. అమ్మా, కొంచెం కాఫీ తెచ్చి అమ్మా. ఇది కాదమ్మాయి, ఇంట్లో ఈ పొడవాటి గౌన్ లేకపోతే చక్కగా ముచ్చటగా చూడు, అలాగే చీర కట్టుకోవచ్చుగా, ముచ్చటకుంటావు. చీర కట్టుకుంటే మీ అబ్బాయిని కొంగుని కట్టేసుకుంటానని చెప్పి మీరు సతాయిస్తారు ప్రతిరోజు. మీ ప్లాన్ నాకు తెలుసులే అత్తయ్య గారు. పెద్దగా అన్నద్దు, దొంగలు వచ్చాడు. పెద్దయ్యకి ఏమవ్వాలనుకుంటున్నావు? పొడగా అనుకుంటున్నా.